అడగండి. మొదటిది ఏమన్నారు? ప్రార్థన. ప్రార్థన అంటే ఏ కోరికలు లేకుండా చేసేది. ఏ కోరిక లేకుండా అంటే మీకు ఏ కోరికలు లేవు, కానీ మీరున్నారు కదా, మీరున్నారు. ఇట్లా ఉండడానికి ఏదైతే అవకాశం ఇచ్చిందో, అంటే మీరు తిన్న ఆహారము, మీరు పీల్చే గాలి, మీరు నడిచే భూమి, మీరు ఆనందంగా ఉండటానికి సహకరించిన పూలు, మీ దిక్కు చూసి నవ్విన మనుషులు, ఇట్లా అన్నిటికీ కలిపి నమస్కారం పెట్టడం ప్రార్థన. యు ఆర్ నాట్, మీరు ఏది కోరుకోవడంలే, కానీ మీరు ఉండడానికి ఏదైతే కారణమో దానికి జస్ట్ థ్యాంక్స్ చెప్తున్నారు. అది కూడా మౌనంగా, మాట యూజ్ చేయకుండా. దానికి ప్రార్థన అని పేరు. అంటే ఇప్పుడు శ్లోకాలు చదవడం అది ప్రార్థన కాదు. అది ప్రార్థన కాదు. దాన్ని ఏమంటారు? దానికి ఏమైనా అనొచ్చు. ప్రార్థన అనే దాని మూలార్థం ఇది. ఏ కోరిక లేకుండా, ఏ కోరిక లేకుండా జస్ట్ చేతులు జోడించడం అంతే. ఇంకా పూజ. పూజ పూర్తి శ్రద్ధతో చేసేది ఏదైనా పూజనే. పూర్తి శ్రద్ధతో చేసేది అంటే ఒకటి ఎక్కువ శ్రద్ధ, ఒకటి తక్కువ శ్రద్ధ చేసినప్పుడు మనం పూజ అంటున్నాం జనరల్ గా. అన్ని ఇప్పుడు ఉదాహరణకి దేవాలయానికి వెళ్ళి మీరు ఒక హారతి ఇచ్చారనుకోండి, అది ఎక్కువ శ్రద్ధతో చేస్తారు. అంటే ఆ రోజు స్నానం చేస్తారు, ఆ రోజు మంచి బట్టలు కట్టుకుంటారు, అట్లా ఎక్కువ శ్రద్ధ. అదే ఇంటికి రాగానే శ్రద్ధ అంతా పోయి అన్ని విసిరేస్తారు. ఇది పూజ రాదు, పూజ కిందకి రాదు. ఇది ఓన్లీ చూడ్డానికి పూజ అంతే. పూజ ప్రదర్శన మాత్రమే. అది ప్రదర్శన. ఇప్పుడు దేవతామూర్తుల దగ్గర మనం చేసే ఆరాధన అదే. మీరు మామూలు మనుషులతో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, పూజ చేస్తున్నప్పుడు ఇంకొకలా ఉంటుంది మీ శ్రద్ధ. ఈ శ్రద్ధలో వ్యత్యాసం పోయినప్పుడు మీ ప్రతి కదలిక పూజనే. ఇంకా అప్పుడు అది నిజమైన పూజ. మిగతాదంతా ప్రదర్శన పూజ అనమాట. ప్రదర్శన పూజ. ఆరాధన. ఆరాధన అంటే మళ్ళా స్వామి ఆరాధన. ఆరాధన అంటే ఏదైతే మీ జీవితాన్ని నిలబెట్టిందో దాని పట్ల నిరంతరం కృతజ్ఞత ప్రదర్శించుకోవడం అంతవరకు. అంటే అకారణంగా ఒక దాన్ని ఇష్టపడడం, దాన్ని పదే పదే చూడాలనుకోవడం. ఆరాధన అన్నది ఒక ఎమోషనల్ థాట్ అంతే. జీవితానికి అక్కర్లేనిది ఆరాధన. జీవితానికి అర్థం లేనిదా? అక్కర్లేనిది. అస్సలు ఆరాధన భావం అంత మంచిది కాదు. అంటే దానివల్ల ఇప్పుడు జీవితకాలం మీరు ఒక దాన్ని ఆరాధించినా ఉపయోగం ఏముండదు. ఉపయోగం ఉండదంటారా? జస్ట్ మీకు ఒక దిక్కు మనసు లాగుతుంది అంతే, ఒక లాంగింగ్ లాంటిది అది. జపం అవసరం. అంటే మనసును నిలబెట్టడానికి ఒక దగ్గరి దారి. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాలు ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి అర్థమయ్యే అవకాశం లేదు. అందరికి అర్థమయ్యేది జపం అన్నమాట. ఏదో ఒక పదాన్ని రిపీట్ చేస్తే మనసు నిలబడుతుంది అనేది మనిషికి అనుకున్నాడు. అందుకే ఇప్పుడు దేవాలయంలో గంట కొట్టినప్పుడు ఒక్కసారే కొట్టరు, డంగ్ 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 అనగా నిలబడుతుంది. అట్లనే మనం జపం చేసినప్పుడు ఒకటే అను, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఒక 1000 సార్లు నిలబడుతుంది. సో ఒక్కసారి అంటే జపం కాదు, జపం అంటేనే రిపిటేషన్ అని. రిపీట్ చేసినప్పుడు మనసు నిలబడుతుంది. సో ఎలాగో రిపీట్ చేస్తున్నాం కాబట్టి మంచి పదాలు రిపీట్ చేస్తాం అంతే. హరే రామ హరే రామ ఏదైనా జపమే. ఇప్పుడు ఉదాహరణకి ఐ లవ్ చిరంజీవి అనేది రిపీట్ అంటే కూడా జపమే. అది కూడా ఏదైనా జపమే. రిపీట్ చేస్తే చాలు మనసు నిలబడుతుంది. ఓన్లీ మంత్రాలు రిపీట్ చేస్తే కాదు. మీరు టమాటా 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 అని గంట సేపు అంటే మనసు నిలబడుతుంది. కానీ ఎలాగో రిపీట్ చేస్తున్నాం కాబట్టి మంచిదే రిపీట్ చేయని చెప్తున్నారు. మంత్రోపదేశం, గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకొని బీజాక్షరాలు జపం అదంతా శ్రద్ధ లేని వాళ్ళకి. అంటే ఎవరో గురువు వచ్చి చెప్తే తప్ప వీళ్ళకి శరీరం కూర్చోదు కదా. అది జపం అంటే రిపిటేషన్, ఏకాగ్రత కోసం. ఏకాగ్రత అక్కర్లేదు. ఇంకా జపంలో ఏకాగ్రత ఏమీ లేదు. రిపిటేషన్ అంటేనే ఏకాగ్రత లేదని. రిపిటేషన్ ఉంటేనే ఏకాగ్రత లేదు. ఏకాగ్రత అవసరమే లేదు, వల్లవేయడం అంతే. హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ. అందుకే దానికి అనివార్యంగా జోడించారు రుద్రాక్ష. ఎందుకంటే ఎన్నిసార్లు అంటున్నావో తెలియాలి కదా మరి, లేకపోతే అట్లా కొట్టుకుపోతావు. అందుకని 108 సార్లు అన్నారు. నీ ఇష్టం, సంఖ్య నీ ఇష్టం. భావం అంటే భావం ఒక దాని యొక్క చూసినప్పుడు మనలో కలిగే స్పందన, ఆ స్పందనకి భాషకు అతీతమైంది భావం అన్నమాట.
భాషకు అతీతమైంది. ఆ, ఊహ ఊహ అంటే ఆచరించలేని ఒక ఒక ఆలోచన. ఆచరించలేని ఆలోచన. భావం అంటే భాషకి అతీతమైనది. ఆ, నా భావాన్ని అర్థం చేసుకో అంటే అర్థం ఏంటంటే నేను చెప్పలేకపోతున్నా అని. ధ్యానం. ధ్యానం చేసేది కాదు, జరిగేది. చేసేది కాదు, జరిగేది. చేసినంతసేపు ధ్యాన పద్ధతి, ధ్యానం జరిగితే ధ్యాన స్థితి అయింది. అంటే శ్వాస జరగడం అంటారంట. నీ ప్రమేయం లేకుండా జరుగుతున్న దాని పట్ల ఎరుక ధ్యానం అంతే. నిరంతర ఎరుక ధ్యానం. నిరంతర ఎరుక. లేదా ఏదన్నా పని చేసినప్పుడు, కదులుతున్నప్పుడు కదలడానికి ఏవేవైతే అవసరం అంటే మనసు, శరీరము, ఆ తర్వాత నీ చేతిలో ఉన్న ఒక పనిముట్టు, ఈ మూడు పూర్తిగా కలిసిపోతే ధ్యాన స్థితి వచ్చేస్తుంది. సో కలయిక ధ్యానము, లయము ధ్యానము, అట్లాగే ఎరుక కూడా ధ్యానమే. అంటే చేస్తున్నప్పుడు ఒకలాగా, ఏమి చేయకపోతే ఒకలాగా, రకరకాల సందర్భాల్లో ధ్యాన స్థితి రకరకాలు కనిపిస్తుంది అన్నట్టు. మహాభావమా? అసలు అంటే మహా అనే పదాలు జోడించకూడదు అసలు. అంటే మహా అంటే అర్థమైంది ఉన్నవాటి కంటే గొప్పదని, అది నువ్వు ఇస్తున్న ప్రాధాన్యతని. అట్లేం లేవు. లాస్ట్ శరణాగతి. శరణాగతి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతుల్లో ఇదొకటి. శరణాగతిలో ఒకవేళ సరైన శరణాగతి తెలిసిందనుకో, ఇక నువ్వు చేయడానికి ఏమీ లేదని తెలుస్తుంది. శరణాగతి దేనికి అన్నది నీ ఛాయిస్. మళ్ళా గురువుకు శరణాగతియా, ప్రకృతికి శరణాగతియా, పరమాత్మకు శరణాగతియా, అది నీవు నిర్ణయిస్తావు. మళ్ళా శరణాగతి అంటే నీలో ఉన్న కర్తాభావనని నువ్వు దేనికి సరెండర్ అవుతున్నావో దాని కాళ్ళ దగ్గర పెట్టేయడం. అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే నీ మృత్యువు అని. శరణాగతి అనేది మనస్సు యొక్క మరణం. శరణాగతి. చివరి నేనే ప్రశ్న అడగనా? ఎక్కడి నుంచి పుడుతున్నాయి ప్రశ్నలన్నీ? నాకు నేను చేస్తున్నప్పుడు నా మైండ్ నుండి, ఆలోచనల నుండి అలాగా వస్తున్నాయి. ఏంటి ప్రార్థన రోజు చేస్తాము, దేనికో ఒక కోరికే చేస్తాం. నాకంటే ఇప్పుడు ఏం కోరిక ఏం లేదు కదా. సో ప్రార్థన, ఇంకొకటి ప్రార్థన మాటి మాటికి ఉండదు. ప్రార్థన నిజమైన ప్రార్థన జీవితానికి ఒకసారి బాత్కతం అయిపోయింది అంతే. అది ఎప్పుడు అవుతుంది నిజమైన ప్రార్థన? నువ్వు గుర్తించినప్పుడు. నువ్వు ఉండడానికి కారణం నీవు ఒక్కదానివి కాదు, సమస్తము అని తెలుసుకోవడంతో చిన్న, అప్పుడు నువ్వు ఎక్స్ప్రెసివ్ గా, అంటే ఆ చిన్న ఒక ఆనందం పుడుతుంది అనమాట. పుట్టినప్పుడు చేతులు జోడించి ఏది ఉందో దానికి నువ్వు నమస్కారం పెడతావు అంతే తప్ప యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి అన్నది. మనం రోజు చేసిన వాటికి పదాలు జోడించేస్తాం కదా, జోడించుకోవడం వల్ల అది ఏంటి అంటే ఊరికే ఇప్పుడు ఉదాహరణ మీకు టమాటా ఇచ్చి యాపిల్ అన్నట్టు ఉంది. ఏమిటంటే రెండు రెడ్డే ఉన్నాయి కదా అన్నట్టుంది. అది అట్లా కాదు. తెలుసుకుంటావా సరిగ్గా తెలుసుకో, లేకపోతే ఎట్లా చేసినా ఏం కదా, ఏదైనా సచ్చేదే లాస్ట్. క్యా ఫరక్ పడుతుంది, సచ్చేదే లేండి. కానీ మళ్ళా ఇంకా నిరంతరం ఈ ఆలోచనలు ఇవి అవి అన్ని తెలుసుకున్న విషయం సరిగ్గా తెలిస్తే ఏ ఆలోచన ఉండదు. అది ఆలోచన ఎండ్ చేయడానికి మనం ఆలోచించాలి. ఆలోచన మనం కొంతసేపు వరకు అవి లేనట్టే ఉంటాయి. ఒక రోజు 2 రోజులు అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, సాక్షి భావం. అలా ఉండదు. నిజంగా మూలంలోకి వెళ్లే ప్రక్రియ వేరే. ప్రపంచంలో ఉన్న పద్ధతులన్నీ కూడా తిరిగి ఆలోచనలు సృష్టిస్తాయి, పునరావృతం అవుతాయి. అది వేరే సబ్జెక్ట్. గా మీ ప్రశ్నలు అయిపోయినాయి కదా? ఓకే, సో మళ్ళీ మాట్లాడుకుందాంలే. కానీ మీరు అడిగిన 8 ప్రశ్నలు 8 ముత్యాలు లాంటి చక్కటి ప్రశ్నలు అవి. వెరీ గుడ్ క్వశ్చన్స్. సరే మరి.
స్వామి కలాలి వచ్చే నెల అలాగే ఎప్పుడన్నా జూన్ లోనే అలాగే 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 మన స్వామి ఒకసారి అయ్యా శరణాగతి గురించి మరొకసారి చెప్పండి. శరణాగతి మనస్సు యొక్క మరణం అంటే ఇంకా నీవు లేనే లేవని, నీవంటే ఎవరు ఆలోచనలే కదా, ఆలోచనలే లేవు అంటే ఇంకా నీవేం ఆలోచిస్తలేవు శరణాగతిలో. అట్లా గురువు ఎట్లా చెప్తే అట్లా రే అక్కడ కూర్చొని 3 గంటలు లేవబాకు అన్నాడు. అలాగేనండి అని వెళ్ళి కూర్చున్నాడు అంతే. ఎంతోమంది చెప్పారు గురువు కూర్చోమంటే కూర్చుంటావు, అట్లా ఎండ ఉంది చూసుకో, తెలియదండి గురువు గారు చెప్పారండి అని. శరణాగతి చాలా అద్భుతం, అర్థం చేసుకుంటే అద్భుత అన్నమాట. చాలా మంది దీన్ని బలహీనత అనుకుంటారు, బలహీనత కాదు అది. అది తెలిసిన వాడికి తెలుస్తుంది దాని విలువ, మిగతా వాళ్ళకి చెప్పడం కష్టం. కానీ అంటే ఇందులోని శరణాగతిలో విశ్వాసం అనేది ఉంటదంటారా? ఏమి లేవు ఇంకా విశ్వాసం ఇంకా నీ మళ్ళీ విశ్వాసం కూడా మనసుదేనా, ఇంకా నీ మనసే లేదు. ఎట్లా ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఒక వస్తువును గూట్లో పెడితే గూట్లో ఉంటది చూడు, దానికి మనసు లేదు, కుక్క ఉండదు అట్లా. సో నీకు మనసుండి ఆ మనసును ఒకరికి అప్పచెప్పినావు, ఇంక అయిపోయింది ఇంకంతే. ఇగో గురువు అన్నాడు 2 రోజులు నీకు భోజనంలే అన్నాడు, అలాగేనండి అన్నాడు. అసలు ప్రశ్నించే మనస్సు మరి లేదు, అసలు ఏమీ లేదు ఇక్కడ. ఆ వ్యక్తి ఎవరో కాదు, గురువే స్వయం. గురువు తన శరీరంలో భాగంగా తను చూసుకుంటున్నాడు. చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేయబడతాయి శరణాగతి యొక్క చివరి దశలో. అంటే ఒక ఎటర్నల్ ఫ్లో వస్తుంది, అది అంత ఆశమాషి కాదు అర్థం చేసుకోవడం. అర్థమైన వాడికి తెలుస్తుంది నేనేం చెప్తున్నాను, మిగతా వాళ్ళకి ఏదో వీడేదో వాగుతున్నాడు అనుకుంటారు అంతే. లేదు, మీ ప్రతి ఒక్క మాట కూడా అది శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు అవి కావు, జీవితం అనేది పెద్దగా అది ఆ మాట కనెక్ట్ అయిపోతుంది. అది ఆ పదాలు అవి బాగా అనుభవం కదా, దాంట్లో వచ్చినవి చాలా ఇదిగా పవర్ఫుల్ గా ఉన్నాయి. అలాగే సరే మరి హరి ఓం. మంచిది. హరి ఓం.